హాయ్ హలో నమస్తేనండి. అందరికీ గుడ్ మార్నింగ్. చాలా పొద్దున్నే నాకు ఈరోజు ఆకుకూరలు చూస్తే ఏదో కొంచెం హెల్త్గా అనిపించి వీడియో చేస్తున్నానండి. మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలి. దేనికంటే నాకు ఈ ఆకుకూరలు పెంచుతున్న చాలా రోజుల నుంచి నాకు చాలా ఇష్టము. ఇంట్లో ఆకుకూరలే నేను వాడుకుంటానన్నమాట. కాకపోతే నేను ఈ 20 డేస్ నుంచి కొంచెము బిజీ షెడ్యూల్లలో పట్టించుకోలేకపోతున్నానండి. కార్తీక మాసం అంతా చాలా బిజీగా ఉన్నామండి. నాకు పార్లరును టైలరింగ్ షాపు ఉందన్నమాట. కొంచెము మేకప్లని పెళ్ళిళ్ళ సీజన్ కదండి, బట్టలని కొంచెం బిజీగా ఉండి వీటిని పట్టించుకోలేదు. అందువల్ల ఏమైందంటే కొంచెం ఆకేదో ఇట్లా రంధ్రాలు పడి కొంచెం ఏదో తెగులొచ్చినట్టు అనిపించింది. వాడాలా వద్దా అనే సందేహంలో ఉన్నా. మీ అందరికీ ఏదైనా తెలిస్తే సొల్యూషన్ అయితే నాకు చెప్పండి. మన యూట్యూబ్ ప్రేక్షకులు చాలామంది ఉన్నారు, చాలామంది ఆకుకూరలు పెంచుతున్నారు. నాకు మంచి సొల్యూషన్ అయితే దొరికిద్దని వీడియో చేస్తున్నా. కానీ మనం బయట తీసుకొచ్చిన ఆకుకూరల కన్నా మనం పెంచుకున్న ఆకుకూరలు తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది. రెండోది మనం హెల్తీగా ఉండాలంటే ఆ కెమికల్ అవన్నీ పొల్యూట్ అయినవి తినకూడదండి. పిల్లలు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా పెంచుకొని తినండి. దీనికి మాత్రం మంచి బెస్ట్ సొల్యూషన్ అయితే నాకు కావాలండి. మంచి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.